బస్సులో పెట్టి మళ్ళీ ట్రాక్టర్ రన్ అయ్యేటప్పుడు బ్యాక్ ఫీల్డ్ కనిపిస్తుంది, కవర్ అయిపోతుంది. రైతులకు దీని ఉపయోగానికి ఎప్పుడైనా కాకపోతే ఏదైనా సేంద్రియ మట్టి నమూనాలు తీసేటప్పుడు మనకు తెలిసింది ఏమంటే కార్బనం, ఆర్గానిక్ కార్బన్ అంటారు. ఈ కార్బన్ శాతం తక్కువ ఉంది, సేంద్రియం తక్కువ ఉంది. కాబట్టి వాళ్ళకు ఈ పచ్చిరొట్ట ఎరువులు కానీ ఫామ్ మెన్యూర్ అంటారు కదా, పేడ ఎరువు, దిబ్బ ఎరువు ఇలాంటివి వేసుకోవాలి. మనకు ఎక్కువ అంటే కొంతమంది ఆవులు పశువులు ఉండవు కాబట్టి మనకు చాలా తక్కువ ఖర్చుతో జనుము జీలుగా అంటే కేజీ 64 రూపాయలు లేదా 53 రూపాయలు. ఈ జనుము జీలుగా విత్తనాలు జస్ట్ తేమ ఉంటే చాలు, చల్లుకున్నట్టయితే ఎలాంటి ఖర్చు లేకుండా మన ఖర్చు ఏమంటే విత్తనం ఖర్చే. ఇక్కడ ఆకు కొట్టి మీరు చూస్తుంటారు కదా, చాడకేసేటప్పుడు ఆకు కొట్టి వేస్తుంటారు, అదైనా లేబర్ కావాలి, లేబర్ ఖర్చు, ఈ ఖర్చుతో కూడుకున్న పని. ఇదైతే సింపుల్గా మనం ఈ జన్మ జీలుగా విత్తనాలు చల్లేసినట్లయితే కరెక్ట్గా ఒక 30 నుంచి 40 రోజులు అంటే పూత రాకుండా ఉండాలి. పూత రాకముందే దాన్ని ట్రాక్టర్ పెట్టి దున్నేసేయాలి. దున్నేసి బాగా కలిసిపోయినట్టయితే ఈ రోటవేటర్ కానీ ఇట్లా వేసి బాగా మీకు అందరికి తెలిసిందని రోటవేటర్ బాగా కలిసి దున్నేసేయాలి. దున్నేసిన తర్వాత ఒక 10-15 రోజులు పోనిచ్చి మళ్ళీ మీరు నాటుకోవాలి. డైరెక్ట్గా అయితే చేయకూడదు, ఎందుకంటే దాంట్లో యాసిడ్స్ లాగా వస్తాయన్నమాట. కాబట్టి ఇది ఒక వరికే కాదు, మామిడి తోపులు ఉన్నాయి కాబట్టి దాంట్లోకైనా వేసుకోవాలి. టమాటా ఏదైనా ఖాళీగా బీడు భూమి లేకుండా ఇప్పుడు టమాటా పంట వేసుకోబోతారు, దానికంటే ముందుగానే బీడు భూమిగా వేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఎరువు ముఖ్యంగా ఈ దాంట్లో అందించే నత్రజని, పొటాష్, భాస్వరం ఇవన్నీ అందుతాయి. మనకు సగానికి సగం ఎరువుల ఖర్చు తగ్గుతుంది. పొటాష్ మనకు వాడే అలవాటే లేదు. ఇది వరికి వాడుతున్నారా? లేదు కదా. పొటాష్ మీరు నిజంగా అసలు ఫస్ట్ నేను వింటా ఉండేది పొటాష్ ఎక్కువ ఖర్చు అనేసి అంటుంటారు. ముఖ్యంగా పొటాష్ కూడా చాలా అసలు తక్కువ ఖర్చుతో మీరైతే ఈ పంట అనుభవంతో చెప్తారు. రెండు పంటలు చేసుకునేంత సత్తు ఉంటుంది. అది ఏ పంటకైనా భూమిలో సారం పెంచేకి అంతే. మీరు ఎరువుల వల్ల ఒక సగానికి సగం ఖర్చు తగ్గించుకునే మార్గము, తర్వాత నేల ఆరోగ్యాన్ని పెంచే మార్గం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఒక్కసారి